హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు బలపరిచే వాక్యానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 1956వ సంవత్సరంలో జిమ్ ఎలియట్ మరో 4 మిషనరీలను హువారాని గిరిజనులు చంపిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేదు. జిమ్ భార్య ఎలిజబెత్, వారి చిన్న కుమార్తె, మరొక మిషనరీ సహోదరి ఇష్టపూర్వకంగా తమ భర్తలను చంపిన వారి మధ్యలోనే తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. వారు ఆ గిరిజన సమాజంలో నివసించడానికి, వారి భాషను నేర్చుకోవడానికి, వారి భాషలోనే బైబిల్ను అనువదించడానికి వారి మధ్య అనేక సంవత్సరములు గడిపారు. క్షమాపణ, దయ విషయంలో ఈ మహిళల సాక్ష్యం ఆ గిరిజన ప్రజలను దేవుని ప్రేమ విషయంలో ఒప్పించింది. అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎలిజబెత్తో కలిసి ఆమె స్నేహితురాలు కీడుకు ప్రతికీడు చేయకుండా మేలు చేయటం ద్వారా ఒక శ్రేష్టమైన మాదిరిని చూపించింది. దేవుడు తమ జీవితంలోనికి తీసుకొని వచ్చిన పరివర్తనను వారి చర్యల ద్వారా కనబరచాలని అపోస్తుడైన పౌలు రోమా సంఘాన్ని ప్రోత్సహించాడు. పౌలు మనసులో ఏముంది? ప్రతీకారం తీర్చుకోవాలనే సహజ కోరికను మించిన వారుగా వారు ఉండాలని పౌలు ఆశించారు. దానికి బదులుగా ఆహారం లేదా నీరు వంటి అవసరాలను తీర్చటం ద్వారా శత్రువుల మీద ప్రేమను చూపించవలసి ఉంటుందని పౌలు చెప్తూ ఉన్నాడు. దీనిని అసలు మనం ఎందుకు చేయాలి? పౌలు పాత నిబంధనలోని ఒక సామెతను ప్రస్తావిస్తూ, నీ పగవారు ఆకలిగొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమేమో, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును అని సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21, 22 వచనాల్లో చెప్పబడిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. విశ్వాసులు తమ శత్రువుల మీద చూపిన ప్రేమ, దయ వారిని గెలుస్తుందని, వారి హృదయాలలో పశ్చాత్తాపపు అగ్నిని వెలిగిస్తుందని అపోస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. స్నేహితులను ప్రేమించటం సర్వసాధారణం, కానీ శత్రువులను ప్రేమించటమే కదా క్రీస్తును పోలి జీవించటం అంటే. మీకు హాని కలుగజేసిన వారికి దేవుని ప్రేమను చూపించటానికి ఈరోజు మీరేం చేస్తారు? ఈరోజు ఆయన ప్రేమను మీ ద్వారా కనబరిచే అవకాశం వస్తే ఆయన ప్రేమను కనబరచటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు మనకు ఏదైతే చేశాడో దానిని మనం ఇతరుల కొరకు చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువు మనలను క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించ బద్దులమై ఉన్నాం. క్షమించటం అనేది దైవ స్వభావం. ఎవరు పడితే వాళ్ళు క్షమించలేరు. క్షమించబడిన వ్యక్తులే క్షమిస్తారు. మీరు నిజంగా దేవుని చేత క్షమించబడితే ఇతరులను క్షమించటం మీకు అంత కష్టంగా ఉండనే ఉండదు. ప్రభువు నన్ను క్షమించాడు అని మీరు భావిస్తే ఇతరులను క్షమించటం నేర్చుకోండి. అప్పుడే మీరు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు, క్రీస్తును పోలి జీవించగలుగుతారు. ప్రార్థన. ప్రభువా, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవ, మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులను అలాగే చేస్తారు కదా, వేషధారులు కూడా అలాగే చేస్తారు కదా అన్నావు కదా. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించడి, మీ శత్రువులను ప్రేమించడి అని సెలవిచ్చిన దేవా, మా శత్రువులను ప్రేమించే హృదయమును, మనస్సును మీరు మాకు దయచేయండి. శరీర స్వభావాన్ని మేము జయించి శత్రువుని ప్రేమించే మనసును, అట్టి ఆధ్యాత్మికమైన మెట్టును మా హృదయములోనూ అంతరంగములోనూ కలుగు చేయమని, నీ పోలికగా మీరు మమ్మల్ని మార్చి నీవు కలిగి ఉన్న ఆ మనసును మేమును కలిగి ఉండుటకు మాకు సహాయము దయచేయమని ప్రేమాపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బలపరిచే వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీకు తెలిసిన వారందరికీ ఈ వాక్యాలను షేర్ చేయండి. ప్రభు చిత్తమైతే మరొక మంచి వర్తమానం ద్వారా నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని కృప మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్.